హలో మంకీ స్క్వాడ్. ఫెస్టివల్ ఏంటో గెస్ట్ చేయండి, కానీ ట్విస్ట్ ఏంటంటే అది ఎందుకు సెలబ్రేట్ చేస్తారో కూడా తెలుస్తుంది. రెడీయా? లెట్స్ గో. క్లూ చూసి ఫాస్ట్గా గెస్ట్ చేయండి. ఇది ఏ ఫెస్టివల్? ఇట్స్ హోలీ. ప్రహ్లాద భక్తి వల్ల హోలికా దహన జరిగింది, అందుకే ఆ నెక్స్ట్ డే కలర్స్తో సెలబ్రేట్ చేశారు. స్కైలో ఏం జరుగుతుందో చూడండి. దట్స్ రైట్, ఇట్స్ సంక్రాంతి, హార్వెస్ట్ ఫెస్టివల్. సన్ మూమెంటం స్టార్ట్ అయ్యాక కైట్స్ ఎగరేస్తారు. చాలా పవర్ఫుల్ స్టోరీ ఇది, గెస్ చేయండి. దట్స్ రైట్, ఇట్స్ నవరాత్రి. దుర్గాదేవి మహిషాసురాన్ని గెలిచింది, అందుకే 9 రోజులు సెలబ్రేట్ చేస్తారు. ఎనిమల్స్ రోల్ ఏంటో తెలుసా? ఇట్స్ మట్టు పొంగల్. ఫార్మింగ్ లో హెల్ప్ చేసిన ఎనిమల్స్ కి థ్యాంక్స్ చెప్పడానికి ఈ ఫెస్టివల్. మిడ్ నైట్ స్టోరీ తెలుసా మీకు? ఇట్స్ జన్మాష్టమి. లార్డ్ కృష్ణ మిడ్ నైట్లో పుట్టాడు, అందుకే నైట్లో సెలబ్రేట్ చేస్తారు ఈ ఫెస్టివల్. ఫన్ ప్లస్ స్కేరీ క్లూ, గెస్ చేయండి. ఇట్స్ హాలోవీన్. ఏన్షియంట్ బిలీఫ్ ప్రకారం స్పిరిట్స్ ని స్కేర్ చేయడానికి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. ఇది హోప్ స్టోరీ తెలుసా మీకు? ఇట్స్ ఈస్టర్. జీసస్ రిసరెక్షన్ ని సెలబ్రేట్ చేస్తారు, న్యూ లైఫ్ సింబల్. కేరళ స్టోరీ, గెస్ చేయండి. ఇట్స్ ఓనం. మహాబలి రాజు తన ప్రజలని కలవడానికి వస్తాడు అని నమ్మి ఓణం సెలబ్రేట్ చేస్తారు. వెల్త్ క్లూ, గెస్ చేయండి, చాలా ఈజీ. ఇట్స్ దివాలి. లక్ష్మీదేవిని వెల్కమ్ చేయడానికి దీపాలు వెలిగిస్తారు. కౌంట్ డౌనే క్లూ దీనికి, చాలా ఈజీ. దట్స్ రైట్, ఇట్స్ న్యూ ఇయర్. న్యూ ఇయర్ స్టార్ట్ అయింది అని మిడ్ నైట్ సెలబ్రేట్ చేస్తారు. సీజన్ చేంజే క్లూ దీనికి, గెస్ చేయండి. ఇట్స్ లోహ్రీ. వింటర్ ఎండ్ అయింది అని సెలబ్రేట్ చేస్తారు. ఇది చాలా ఈజీ, ట్రై చేయండి. ఇట్స్ దివాలి. శ్రీరామ వనవాసం తరువాత అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేశారు, అలా దీపావళి అయింది. ఈ ఫెస్టివల్ చాలా ఫేమస్ తెలుసా మీకు? దట్స్ రైట్, ఇట్స్ వినాయక చవితి. మీ అందరికి తెలుసు కదా స్టోరీ. పార్వతీదేవి పసుపుతో వినాయకుడిని తయారు చేశారు. విజ్డమ్ కోసం ఈరోజు పూజ చేస్తారు. క్లైమాక్స్ సీన్ ఇది, గెస్ చేయండి. దట్స్ రైట్, ఇట్స్ దసరా. లార్డ్ శ్రీరామ రావణాన్ని గెలిచి ఈవిల్ని డెస్ట్రాయ్ చేసినప్పుడు ఆ విక్టరీని దసరాగా సెలబ్రేట్ చేస్తారు. ఇది గ్లోబల్ ఫెస్టివల్, ఈజీగా గెస్ చేయొచ్చు. దట్స్ రైట్, ఇట్స్ క్రిస్మస్. జీసస్ బర్త్ ని సెలబ్రేట్ చేస్తారు.
గిఫ్ట్స్ ఇవ్వడం లవ్ సింబల్. మూన్ క్లూ వచ్చింది, తెలుసా మీకు ఇది? దట్స్ రైట్, ఇట్స్ ఈద్. రంజాన్లో ఫాస్టింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అల్లాకి కృతజ్ఞత చూపించడానికి ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. అందుకే ఈద్ సెలబ్రేట్ చేస్తారు. బాండ్ క్లూ ఈజీ కదా? ఇట్స్ రక్షాబంధన్. ఇంద్రాని స్టోరీలో రక్షా సూత్ర వల్ల రక్ష పొందారు అని నమ్మకం. అందుకే రాఖీ ట్రెడిషన్ అయింది. ఓవర్ఫ్లో క్లూ ఇది, తెలుసా? ఇట్స్ పొంగల్. హార్వెస్ట్ సక్సెస్ కి సన్ గాడ్ కి థ్యాంక్స్ చెప్పడానికి పొంగల్ సెలబ్రేట్ చేస్తారు. ఫైర్ క్లూ వచ్చింది, ఈజీ కదా? ఇట్స్ భోగి. హార్వెస్ట్ సీజన్ స్టార్ట్ ముందు పాత వస్తువులు మరియు అలవాట్లు వదిలి కొత్త ఆరంభం కోసం ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. అందుకనే భోగి బాన్ ఫైర్. ఈ నైట్ చాలా స్పెషల్, గెస్ చేయండి. దట్స్ రైట్, ఇట్స్ మహాశివరాత్రి. మహాశివరాత్రికి శివుడు అండ్ పార్వతీదేవి కళ్యాణం జరిగిన రాత్రి అని నమ్ముతారు. ఫుడ్ క్లూ కేర్ఫుల్గా గెస్ చేయండి. ఇట్స్ ఉగాది. హిందూ లూనీ సోలార్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభం అని ఉగాది సెలబ్రేట్ చేస్తారు. పవర్ అండ్ డివోషన్, గెస్ చేయండి. దట్స్ రైట్, ఇట్స్ హనుమాన్ జయంతి. హనుమాన్ పుట్టినరోజు ఇది. సో స్ట్రెంగ్త్ అండ్ భక్తికి సింబల్. స్టడీ క్లూ గెస్ చేయండి. ఇట్స్ వసంత పంచమి. సరస్వతీ దేవికి పూజ చేసి నాలెడ్జ్ కోసం ప్రే చేస్తారు. రాయల్ బర్త్. గెస్ చేయండి. దట్స్ రైట్, రామనవమి. రాముని పుట్టినరోజుది. ధర్మాకి సింబల్ గా సెలబ్రేట్ చేస్తారు. నేచర్ క్లూ కేర్ఫుల్. ఇట్స్ నాగపంచమి. స్నేక్స్ నేచర్లో ఇంపార్టెంట్ అని రెస్పెక్ట్ చూపించడానికి పూజ చేస్తారు. స్టడీ క్లూ గెస్ చేయండి. ఇట్స్ వసంత పంచమి. సరస్వతీ దేవికి పూజ చేసి నాలెడ్జ్ కోసం ప్రే చేస్తారు. కలర్ఫుల్ ఫెస్టివల్, తెలుసా మీకు? ఇట్స్ చైనీస్ న్యూ ఇయర్. రెడ్ కలర్ లక్ కోసం యూస్ చేస్తారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఫ్యామిలీ డిన్నర్ క్లూ ఇది, గెస్ చేయండి. ఇట్స్ థ్యాంక్స్ గివింగ్. హార్వెస్ట్ కి థ్యాంక్స్ చెప్పడానికి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తారు. లాస్ట్ వన్, సీజన్ ప్లస్ కలర్స్, గెస్ చేయండి. ఇట్స్ హోలీ. వింటర్ ఎండ్ అయ్యాక స్ప్రింగ్ ని వెల్కమ్ చేస్తూ కలర్స్ తో సెలబ్రేట్ చేస్తారు. మంకీ స్క్వాడ్, మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో కింద కమెంట్ చేయండి. అలానే మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటో కూడా చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.